మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతల ఆక్రమణలకు తిరుపతి సమీపంలోని షాన్ చెరువు బలి అయిందంటూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. చెరువులోని 2.5 ఎకరాలను వైసీపీ నేత తాతిరెడ్డి ఆక్రమించాడని ఆరోపిస్తున్నారు. పక్కన ఉన్న సర్వే నంబర్తో చెరువును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని మండిపడుతున్నారు. ఈ మేరకు ఆక్రమణకు గురైన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యేలతో పాటు తిరుపతి నగర టీడీపీ నాయకులు, స్థానికులు కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో షాన్ చెరువు వద్ద నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి నగరానికి సంబంధించి చెరువులు కబ్జాకు గురవుతున్న పరిస్థితి. ఏదైతే గతంలో తిరుపతి నగరం చుట్టూ 40 నుంచి 50 చెరువులు ఉండగా ప్రస్తుతం అవన్నీ కబ్జాదారుల కోరల్లో మిగిలిపోతున్నాయి. తాజాగా మనం చూస్తున్న చెరువు తిరుపతి నగరానికి ఆనుకొని ఉన్న అక్కారంపల్లికి సంబంధించిన చెరువు. ఈ చెరువుకు సంబంధించి గతంలో ఏదైతే చెరువుకు సంబంధించిన భూమిని ఏకంగా వైసీపీ నాయకుల అండదండలతో నాయకుడు తాతారెడ్డి అనే నాయకుడు 2.5 ఎకరా అక్రమంగా ఆక్రమించాడని తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు ఆ స్థల పరిశీలనకు వచ్చారు. మనం చూస్తున్న ఈ బిట్టు ఇది 2.5 ఎకరా పైగా ఉంది. ఈ స్థలాన్ని మొత్తం ఆక్రమించారని చెప్తున్నారు. దీనిపైన 100 అడుగుల రోడ్డు కొత్తగా వేయడం వల్ల ఈ 2.5 ఎకరా స్థలం విలువ ఏకంగా 25 నుంచి 40 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మనతో మాట్లాడడానికి ఈ డివిజన్ నాయకులు ఉన్నారు. నరేష్తో పాటు వెంకటేష్. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎలా ఆక్రమణకు గురైంది? మాది అక్కారంపల్లి గ్రామం అండి. మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. మాకు ఎక్కడ భూములు ఏమనేసి మాకు అంతా తెలుసు. దీన్ని కొత్తగా ఇప్పుడు ఒక 1 ఇయర్గా మట్టిదోలి ఆక్రమణ చేసి ఈ 2 ఎకరాల 93 సెంట్లు సపరేట్ నెంబర్ ఉంది. ఇది 80లో 2 ఆ సర్వే నెంబర్ ఉంది. ఇది పైన సర్వే నెంబర్ వేసి కింద రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్స్ అవి పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అవి చూపించుకుంటూ కట్టుకుంటున్నారు. యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. మీరు రెవెన్యూ వాళ్ళకి అప్లై? మేము రెవెన్యూ వాళ్ళకి ఇంకా చెప్పలేదు. అలా మేము చెప్తూ ఉంటే మా వెనకాల వచ్చేసి ప్రెజర్ పెడుతోంది. ఇరిగేషన్ వాళ్ళు ఏమన్నా? ఇరిగేషన్ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారంట. ఆ కంప్లైంట్ చేసిన దానివల్ల మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇక్కడ. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ తిమ్మినాయుడుపల్లి 1వ డివిజన్ తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి తిమ్మినాయుడుపాలెము, ఈ అక్కారంపల్లి కట్ట కింద వరకు సంబంధించిన 60 ఎకరాలు 63 ఎకరాల చిల్లర వచ్చి చెరువు. సర్వే నెంబరు 80, 81, 83 సర్వే నెంబరు. సో దీంట్లో ఇప్పుడు 2 ఎకరాల 93 సెంట్లు తాతిరెడ్డి అనే అతను దౌర్జన్యంగా ఏకంగా రెవెన్యూ వాళ్ళతో మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసేసి రిజిస్ట్రేషన్ కూడా పక్క సర్వే నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నాడు. సో నెలకు మునుపు ఈ విధంగా మట్టి అంతా కూడా తోలించి వాళ్ళు అక్కడ కబ్జా చేస్తుంటే ఆల్రెడీ సుగుణమ్మ ఆధ్వర్యంలో మనం అధికారులకు కూడా మనం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కనీసం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఈరోజు మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ అందరూ కూడా వచ్చి చూసేసి దీనిపైన ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. సో ఈ విధంగా ఎత్తుకుంటే తిరుపతి మొత్తం మీద కూడా సరే కోట్లాది రూపాయల విలువ చేసే భూములంతా కూడా ఈ 4.5 సంవత్సరం కాలంలో విపరీతంగా కూడా కబ్జా చేసేసినా కూడా అధికారులు అయితే నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చొని ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ 2 ఎకరాల 93 సెంట్లు మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయిస్తారు, ఎలా చేయిస్తారు మీరు? ఈ చెరువు పైన ఈ నీళ్లు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా ఈ నీళ్లపైన ఆధారపడి ఉంది చెరువు. మరి అటువంటి భూమిని మీరు ఆక్రమించేస్తే మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న నీళ్ల పరిస్థితి ఏంటి? వెంటనే మీరు దాన్ని చేయకపోతే మాత్రం దీన్ని పెద్ద ఎత్తున అయితే మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. పెద్ద ఎత్తున మేము సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ వార్డులో ఉన్న వాళ్ళందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా ఏదైతే తిరుపతి నగరం చుట్టుపక్కల ఉన్న 40 చెరువుల్లో చాలా వరకు కబ్జాకు గురయ్యాయని, ఈ విధంగా కబ్జాలు చేసుకుంటూ తాగునీటి వనరులు పూర్తిగా ఈ ఏరియాకు లభ్యమయ్యే అవకాశం ఉండదు. అంతేకాకుండా అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కబ్జాకు గురైందో ఈ 2.5 ఎకరా చెరువు ఈ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చెరువులో కలిపేయాలని కూడా కోరుతున్నారు. మొత్తం మీద అయితే ఈ సంఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి పరిశీలనకు వచ్చారు. దీంతోపాటు తమ పోరాటం కొనసాగుతుందని కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.